హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు మై సనాతన్ ఛానల్. ఈరోజు మీకు నేను కాజీపేట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చెరువు, బంధన్ చెరువును చూపించబోతున్నాను. ఈ బంధన్ చెరువు అనేది చాలా చిన్న చెరువు. ఈ చిన్న చెరువు మనకు దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ గొలుసుకట్టు చర్యలలో భాగంగా గొలుసుకట్టు చెరువులలో భాగంగా ప్రతి ఒక్క చెరువును నీటితో నింపాలన్న పథకం అనేది ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రతి ఒక్క చెరువులో నీటిని నింపి నగర ప్రజలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ తాగునీటికి ఉపయోగకరంగా, వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో గొలుసుకట్టు చర్యల్లో భాగంగా ప్రతి చెరువులో ఒక వాటర్ రిజర్వాయర్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. మన తెలంగాణలో అయితే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పథకము ద్వారా గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి పనులు జరగడం జరుగుతున్నది. ప్రస్తుతం కూడా ఇంకా కొన్ని చెరువులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని చెరువులు పనులు పూర్తయ్యాయి. వాటర్ రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు దగ్గరలో వడ్డెపల్లి చెరువు అనే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు పనులు చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనకు దర్గా గ్రామంలో ఈ బంధన్ చెరువు పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇక్కడ మనకు చెరువుకు లోపలికి దిగడానికి మెట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు మాత్రమే, ఈ సమయంలో మాత్రమే ఎండాకాలం దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేది ఉండరు. అదే బతుకమ్మ సమయంలో, బతుకమ్మ పండుగ సమయంలో ఇక్కడ ఆడవాళ్ళు బతుకమ్మను ఆడడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. అక్కడ పోలీస్ వాళ్ళు ఎవరిని రానివ్వరు, సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు చూడడానికి బాగుంటుంది, కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. పబ్లిక్ కూడా బతుకమ్మను పట్టుకొని వస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు, నేను చూపిస్తున్న ఈ బంధన్ చెరువు దర్గా గ్రామంలో కాజీపేటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని దర్గా కాజీపేట అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న చెరువు, బంధన్ చెరువు, ఎక్కువగా మనకు బతుకమ్మ పండుగలో సమయంలో ఆడవాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడుకోవడానికి, ఇక్కడ బతుకమ్మ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి, బతుకమ్మలను ఇక్కడ ఈ చెరువులో వేయడానికి మెట్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మీరు వీడియో చూస్తున్న ప్రేక్షకులు, మీ ఊర్లో కానీ, పట్టణంలో కానీ మీరు బతుకమ్మ పండుగకు ఎక్కడ ఏ చెరువులో మీరు బతుకమ్మను నిర్వహిస్తారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీరు ఉన్న స్థలంలో ఏ చెరువులు ఉన్నాయి, మీ దగ్గర ఎలాంటి చెరువులు, చిన్న చెరువులు ఉన్నాయా, పెద్ద చెరువులు ఉన్నాయా, చెరువు అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, నీటి నిల్వ కోసము ప్రభుత్వం వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రస్తుతం అయితే ఇక్కడ కొంచెం క్లీన్గా లేదు. అదే బతుకమ్మ పండుగ సమయంలో ఇక్కడ క్లీన్ చేసి చాలా బాగా నీట్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ లైటింగు అలాగే ఇక్కడ బాగుంటుంది. సాయంత్రం టైంలో బతుకమ్మ సమయంలో ఆడవాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి కూడా స్థలం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మా ఊరిలో ఈ దర్గా కాజీపేట ప్రాంతంలో ఈ ఒక చిన్న చెరువు, ఇది బంధన్ చెరువు అనేది చిన్న చెరువు. వడ్డెపల్లి చెరువు అనేది చాలా పెద్దది. వడ్డెపల్లి చెరువు గురించి నేను చాలా వీడియోలు చేశాను. మీకు వీలైతే ఆ వడ్డెపల్లి చెరువు అనే చెరువు పేరుతోని నేను వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు వడ్డెపల్లి చెరువులో మన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మిషన్ భగీరథ నీళ్లు ఏ విధంగా రిజర్వ్ చేసి నిల్వ చేసి కాజీపేట, హన్మకొండ అలాగే వరంగల్ పట్టణ వాసులకు నీటి సరఫరాను ఏ విధంగా సప్లై చేస్తుందన్న విషయాన్ని వివరంగా వివరించాను, చూపించాను కూడా, వీడియో కూడా చూపించాను. మీకు కొంచెం వీలైతే ఈ వీడియోకు నేను మీకు లింక్ చేస్తున్నాను, రిలేట్ చేస్తున్నాను. ఈ రిలేట్ చేసినటువంటి ఈ వడ్డెపల్లి చెరువు వీడియోను మీరు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మీరు ఉన్న స్థలంలో పెద్ద చెరువులు
ఏ చెరువులు ఉన్నాయి, చిన్న చెరువులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్‌ను నేను ప్రారంభించినటువంటి ఈ సనాతన్ ఛానల్‌ను మొదటిసారిగా ఎవరైనా ప్రేక్షకులు చూస్తున్నట్లయితే ముందుగా మీరు మన సనాతన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ను యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. నేను చేస్తున్న ప్రతి వీడియోను మీరు ఎంతో ఓపికతోని, ఆదరణతోని చూస్తున్నారు. అలాగే లైక్ కూడా చేస్తున్నారు, షేర్ కూడా చేస్తున్నారు. మీ ప్రోత్సాహం నాకు ఇదే విధంగా ఉంటే నేను ప్రారంభించిన ఈ సనాతన్ ఛానల్‌ను ఇంకా తొందరగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం అనేది నాకు కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఏ ఏ టాపిక్ పైన వీడియోలు కావాలన్న విషయాన్ని మీకు కామెంట్ సెక్షన్‌లో నాకు మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీరు చేసే కామెంట్లు, లైక్‌లు నాకు నేను ప్రారంభించిన ఈ సనాతన్ ఛానల్‌కు ప్రోత్సాహం అనేది కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియోలను ఇంకా కొంతమంది ప్రేక్షకులకు చేరడానికనేది ప్రోత్సాహం కలిగిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.